ఓం మహాగణాధిపతే నమ. ఐం సరస్వతే నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా చూసుకుంటే విశ్వవసన సంవత్సరం మే నెల మాసంలో 25వ తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం అనేది ఉంటుంది. ప్రధానంగా మే నెల 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారం చేయడం మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది, అఖండమైన రాజ ఫలితాలు ఇచ్చేది, రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు అని చెప్పేసి అంటారు. అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా, అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన ఉగ్రగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడిగా ఉండడానికి, జ్ఞానము, ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, వ్యాపారంలో లావాదేవీలు కలగడానికి కానీ, వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా, కీర్తి ప్రతిష్టలకు లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి. కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో, ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి ఉచ్చస్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ, వ్యాపారంలో మంచి వ్యాపార లక్షణాలు అనేవి ఉండేది కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత అని ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా, అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా. వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరూ కూడా మీ చెప్పిన మాటకి వింటూ ఉంటారు. తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అనేది మాటకి విలువగా ఉంటుంది. ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విద్యా సంస్థల్లో అభివృద్ధి కోసమైనా కానీ, ఉన్నతమైన విద్య కోసమైనా కానీ, మంచి జ్ఞానము అనేది, మంచి పాండిత్యం అనేది కానీ, ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా, ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా, క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కోసమైనా కానీ ఈ కారకత్వంగా ఉంటుంది. మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్యగ్రహం, మంచి అందమైన రూపము, అందమైన శరీర ఆరోగ్యము, శరీర పుష్టి ఆరోగ్యము, తేజవంతమైన ఆకారము, శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు పుష్టి అనేది ఉంటుంది, బలపుష్టి అనేది ఉంటుంది. తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ, అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది. ప్రధానంగా అందంగా ఉంటారు. బుధుడు మంచిగా యొక్కరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది. మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ మీరు చెప్తుంటే బాగా మంచిగా ఉంది, ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు, మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట. ఆహా, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా, ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి, మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సౌమ్యగ్రహం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, బుధాదిత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది. బుధాదిత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే బుధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. బుధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి
సమర్పించడం వల్ల, గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది, సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది. తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది, మంచి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాజయోగానికి కారణమవుతాడు. ప్రధానంగా సూర్య భగవానుడికి కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి ఫలితాలు విశ్వవసన సంవత్సరంలో బుధుడి యొక్క మార్పు అంతా కూడా సంభవిస్తుంది. కావున బుధాత్యోగంలో వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మేషరాశి ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి, బుధుడి అనుగ్రహం వల్ల వీళ్ళకి లాభాదేవులు ఏ రకంగా ఉంటాయి, ప్రధానంగా అధికమైన వీళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య కటాక్షము, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఏ పరిష్కారం చేసుకోవాలి, ధనాదాయం పెరుగుతుందా, వీళ్ళకి ఎటువంటి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అనేది తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు. కావున మీరంతా కూడా శనీశ్వర ఆరాధన చేసుకోవడం అనేది శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పిప్పలాద ఋషి యొక్క చరిత్రని వినడం వల్ల మీకు జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ శని ప్రభావం అనేది ఉంటే కనుక ఏళ్ళనాటి శని ప్రభావంలో శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా ఉంటాడు. కావున ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి మీరు అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, తిలలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల కూడా సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. నేను పాలపర్తి గురునాశ్రమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా జ్యోతిష్యం ప్రామాణికంగా, శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున ఋషిప్రోక్తంగా ఉన్న వేద ప్రామాణికంగా చెప్తుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా పెన్ను పేపర్ తీసుకొని పరిష్కారం అంతా కూడా నోట్ చేసుకొని ఆ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు జీవితం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా మే నెల మాసంలో సంభవిస్తుంది. మరియు బుధుడు అంతా కూడా వృషభ రాశుల సంచారం, బుధాదిత్య యోగంలో వృషభ రాశుల సంచారం చేయడం వల్ల మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఈ యొక్క రవి బుధుడు అంతా కూడా ఉండడం వల్ల మీకంతా కూడా మంచి అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బుధుడికి ప్రీతికరంగా పెసర్లో దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, ఆరోగ్యకర్తనే నమః ఇటువంటి నామాలతోటి, ఓం మిత్రాయ నమః నామాలతోటి జపం చేసుకోవడం వల్ల, సూర్య భగవానుడికి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యము, తేజోరూపమైన ఈ ఆరోగ్యం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. అఖండమైన తేజోరూపమైన ఆరోగ్యం లభించడానికి నిత్యమంతా కూడా సూర్యారాధన చేసుకోండి. సూర్య భగవానుడికి అంతా కూడా అర్ఘ్య ప్రదానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకునే విధంగా ఈ యొక్క నామస్మరణ మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కావున ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని స్మరణ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. తద్వారా ఈ సంవత్సరానికి అంతా కూడా రాజు సూర్య భగవానుడు. కావున ఈ యొక్క సూర్య భగవాను అనుగ్రహంతో సర్వగ్రహ దోషాలంతా కూడా తిరిగిపోతాయి. కావున సూర్య భగవానికి ప్రీతికరంగా ఈ యొక్క గోధుమ పిండి దానం చేయడం బ్రాహ్మణోత్తునికంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క బుధుడికి ప్రీతికరంగా మీరు మొక్కలను నాటడం వల్ల అరటి పిలక అనేది ఉంటుంది. అరటి మొక్క ఏదన్నా కానీ అరటి మొక్కనంతా కూడా ఈ యొక్క చక్కెరకిలి అరటి మొక్క అంతా కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అరటి మొక్కనంతా కూడా నాటడం వల్ల జన్మజాతకంలో గురుదోషం ఏమన్నా పోతుంది, జన్మజాతకంలో బుధుడి యొక్క దోషం ఉన్నా పోతుంది. కావున ఈ యొక్క బుధుడి అనుగ్రహం కోసం కానీ మీరు ఏదైనా మొక్కను నాటడం వల్ల దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు కానీ ఈ యొక్క జమ్మి మొక్కనైనా కానీ ప్రధానంగా చూసుకుంటే బుధుడికి ప్రీతికరంగా ఈ యొక్క మొక్కనంతా కూడా నాటడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా అరటి పేరుకని ఎవరైతే కనుక ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నాటుతారో దాన్ని పెంచి పూజించడం వల్ల ఆ ఫలం ఎప్పుడైతే దేవుడికి సమర్పణ జరుగుతుందో మీకంతా కూడా తద్వారా మీకంతా ఇప్పుడు జాతకంలో ఉండే సకల గ్రహదోషం నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క తమలపాకు పూజ అంతా కూడా చేయడం వల్ల తమలపాకు మీద శ్రీరామాని రచించి సింధూరంతో కానీ గంధంతో కానీ ఆ తమలపాకు మాలనంతా కూడా స్వామివారికి, ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా మాల సమర్పణ చేయడం వల్ల, తమలపాకు పూజ చేయడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలిగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే రంగం వాళ్ళు ప్రధానంగా బుధ ఆదిత్య యోగంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల అఖండమైన రాజ్యయోగానికి కారణమవుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరూ కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే
ఈ యొక్క వ్యాపార రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క వ్యవసాయ రంగాల వల్ల కానీ మంచి లావాదేవీలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. బుధాది యోగంలో మంచి ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు ప్రధానంగా చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రాన్ని ఎవరైతే పఠనం చేసుకుంటారో మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ పఠనం కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల బుధుడి యొక్క అనుగ్రహం, సూర్య భగవానుడి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు ఖడ్గమల స్తోత్రాన్ని 3 సార్లు స్మరణం చేసుకోండి, వినండి. తద్వారా శ్రేయోదాయకంగా ఉండి రాజయోగం లభిస్తూ ఉంటుంది. సినీ రంగంలో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారో మేము చేసే రాధశ్యామల హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు అఖండమైన మంచి అవకాశాలు లభించడానికి, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా రాధశ్యామల అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క జామ పండ్లంతా కూడా పక్షులకి సమర్పించడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరిగి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞాతి కృతుల్లో పాల్గొనడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, మొక్కల్ని నాటడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. కావున పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి. రాజయోగం అంతా కూడా ధనయోగాలు లభిస్తాయి. కావున మంచి ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ నమః.